హాయ్ అండి, కారం ప్రిపేర్ అయిపోయింది. పుదీనా ఎల్లిపాయ కారం చూసారా ఎలా ఉందో. చాలా సూపర్గా, చూస్తుంటేనే నోట్లో లలాజలం ఊరి టేస్ట్గా తినాలి అనిపిస్తుంది. అలాగే మీరు కూడా చూసి చేసుకొని తిని ఖచ్చితంగా లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్కమ్మ రుచులు. ఈరోజు మనం ఒక రుచికరమైన మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చేస్తున్నాను, చూపిస్తాను, ఒకసారి చూడండి. ఈరోజు నేను పుదీనా కారం చేస్తున్నాను. ఆ పుదీనా కారానికి ఏమేమి కావాలో చూపిస్తాను ఒకసారి. ఇదిగోండి కారం. అంటే నేను ఈ కారం ఎందుకు చూపిస్తున్నానంటే, ఇంకా మెరగాయలు లేవని, అంటే నేను విలేజ్కి వెళ్ళినప్పుడు కొంతమంది చెప్పుకునే మాటలు ఏంటంటే, వాళ్ళు వీడియోలో చెప్తున్నారు, ఆ చెప్పినవన్నీ మా దగ్గర ఉంటాయా, ఏం చేసుకుంటాంలే, చేసుకోలేము అని చెప్పి, ఒకటి ఉంటే ఒకటి ఉండదు మనకి అని చెప్పి ఏం చేస్తారంటే చేసుకోవటానికి ఇష్టపడతలేదు అనమాట. చాలా ఈజీగా వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా మనం ఉన్న వాటితోటి ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను అనమాట. నేనైతే నాకు మా బాబు పెద్ద బాబు పుట్టిన టైంలో చిన్నపిల్లలు మాకు వచ్చే రాబడిని బట్టి నాకైతే ఒక 50 రూపాయలు ఇచ్చేళ్ళేవాడు మా హస్బెండ్. ఇచ్చేళ్ళినప్పుడు ఆ 50 రూపాయల్లోనే రైస్ తెచ్చుకునేదాన్ని, కూరగా తెచ్చుకొని సరిపెట్టుకునేదాన్ని. అలాగే చేసుకునే అక్క చెల్లెళ్ళకి నేను మీకు చెప్తున్నాను, అందరమే ఉన్నవాళ్ళు ఉండము, అన్నీ సమృద్ధిగా కూడా ఉండవు. నేను మీకు చెప్పే ఒక చిన్న సలహా ఏంటంటే, ఉన్న దాంట్లోనే అన్నీ తెచ్చుకుని సమృద్ధిగా చేసుకోవాలి అంటే, నాకు తెలుసు ఆ కష్టం ఏంటో. అది ఉన్న రోజు ఉంటుంది, లేని రోజు ఉంటుంది. కాబట్టి ఉన్న దాంట్లోనే ఇది ఉంది. ఇప్పుడు నా దగ్గర మెరగాయలు లేవు సపోజు. ఆ మెరగాయలు లేనప్పుడు ఏంటంటే, ఇదిగోండి కారం ఉంది, పచ్చికారం. ఈ పచ్చికారాన్ని ఏం చేసింది నేను, పచ్చికారాన్ని ఇవ్వండి, పచ్చికారం, ఎండి కొబ్బరి, ఎల్లిపాయి, చింతపండు, 2 స్పూన్లు జీలకర్ర, కళ్ళుప్పు తీసుకున్నాను. 1 స్పూనున్నర కళ్ళుప్పు తీసుకున్నాను. రోటికి దంచుకుంటే చాలా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. చూసారా, ఇవ్వండి జీలకర్ర, మీకు చూపించినవి అన్నీ కూడా వేసి నేను ఇట్లా కారం దంచి పెట్టుకున్నాను అనమాట. కచ్చబెచ్చ దంచి పెట్టాను. ఎందుకంటే ఇలాగే ఇష్టపడతారు. నా చిన్నతనం అప్పుడు నాన్న ఇలాగ తినడానికి చాలా ఇలాగే ఇష్టపడేవాడు అనమాట. ఇప్పుడు వచ్చినాయిలే కానీ ఈ ఫ్యాషన్లో ఇన్ని ఇలా చేసుకోవాలని ఇలా చేసుకుంటేనే తినడానికి ఇష్టపడతారు కొంతమంది పెద్దోళ్ళు. ఆ టేస్టే నేను ఇప్పుడు చెయ్యాలని ప్రిపేర్ చేసి నేను మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి, నేను ఇలాగ ఉంచాను కదా. సరే, ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడు నేను మీకు చూపించాను, అయిపోయింది. ఇదిగోండి పుదీనా ముందే నేను ఇట్లా చక్కగా ఒలిసి కట్ చేసుకొని ఆకులుగానే ఒలుచుకున్నాను. ఇదిగోండి శుభ్రంగా గుంజుకొని, ఎందుకంటే ఇసుక ఉంటుంది, మట్టి ఉంటుంది కాబట్టి శుభ్రంగా గుంజుకొని ఇట్లా ఆరబెట్టి పెట్టాను అనమాట. పొయ్యి వెలిగించుకుందాము. ఈ పుదీనాని వేపుకుందాం అనమాట. దీన్ని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికిద్దాం అనమాట. పొయ్యిని మీడియంలో పెట్టాను. చూసారా ఎలా ఉడికిందో. ఇట్లా కలర్ చేంజ్ అవ్వాలన్నమాట పూర్తిగా. చూసారు, మనం ఎంత ఆకేస్తే ఇప్పుడు వచ్చింది మొత్తం ఉడికి. ఇది ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ దంచిన కారాన్ని ఏం చేద్దామంటే ఏరియాగా తీసుకుందాం. మామూలు సువాసన రావట్లేదండి, కమ్మగా ఉంటుంది. చూసారా, కారం ఇట్లా దంచి పెట్టుకున్న కచ్చబిచ్చ కొబ్బరి, ఎండు కొబ్బరి, ఎల్లుల్లిపాయి, జీలకర్ర, సాల్ట్ వేసి ఇలాగ దంచి పెట్టాను. ఇది అయిపోయింది. ఇప్పుడు దీన్ని రోట్లో వేసుకుందాం.
గిన్నెటెక్కింది, పోపు పెట్టుకోవటానికి ఆయిల్ వేసుకుందాం. తాలింపు వేస్తున్నాను, జీలకర్ర వేస్తున్నాను, ఎల్లిపాయలు దంచి పెట్టుకున్నాను అనమాట, కచ్చబిచ్చ వేస్తున్నాను, కరివేపాకు వేస్తున్నాను. ఇదండి పచ్చడి. అండి ఇట్లా కావాలనే ఈ టేస్ట్ మీద చూపిద్దామని మీకు ఇలాగ చేసాను. చూసారా, ఇది ఇలాగ ఆరిపేసి చక్కగా ఒక గాజు సీసాలో కానీ ఏదైనా ఒక డబ్బాలో కానీ పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెడితే 2-3 నెలలు తినొచ్చు. ఎందుకంటే వాటర్ అనేది అసలు తగలేదు కదా. ఎంత టేస్ట్గా ఉందంటే చాలా సూపర్ టేస్ట్గా ఉంది. ఇట్లా తాలింపులో ఎందుకు అయిపోయాను అనుకుంటున్నారు? పచ్చికారం వేసాను అన్న డౌటు మీకు రాకుండా లేకుండా అది ఎలా మనం టేస్ట్గా చేసుకోగలమో అందుకని మీకు అలాగా నేను చూపిస్తున్నాను అనమాట. తాలింపులో కొంచెం సేపు వేగితే ఏమవుతుందంటే ఆ పచ్చివాసన అనేది కారం పోతుంది. మామూలుగా అయితే ఎండుమిరకాయలు వేపుకొని చేసుకుంటాం కదా, అలాగ కూడా చూపిస్తాను. ఇలాగ చూడండి. కొంచెం వేడి వేడి అన్నం వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి. కొంచెం నెయ్యి వేస్తున్నానండి, కొంచెం ఘాటుగా ఉంది అందుకని నెయ్యి వేస్తున్నా దాంట్లో టేస్ట్ కోసం. ఇక చూసారా నెయ్యి, అసలు మామూలుగా లేదండి. ముద్ద వేసుకుని వేడి వేడి అన్నం వేసుకొని తింటే ఉంటుందండి బాబాయ్. అసలు ఇక మామూలు టేస్ట్ కాదు, నోరు ఊరిపోతుంది. ఎలా ఉండమంటే అలా ఉంటుంది టేస్ట్. ఇక్కడ వేగింది కదా అందుకని ఆ పచ్చివాసన అనేది ఉండదు, పోతుంది. ఓకే, ఇలాగేనండి. ఏముంది, చాలా ఈజీగా సింపుల్గా మన ఇంట్లో ఉన్న వాటితోటే ఇలా చేసుకోవాలన్నమాట. చూసారా ఫ్రెండ్స్, మీకు అర్థమయ్యే రీతిగా నేను ఎలా చెప్పాను. నేను మీకు చెప్పాను కదా, మీకు అర్థమయ్యేటట్టు. మన నా వంట కనుక మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. హాయ్ అండి, కారం ప్రిపేర్ అయిపోయింది. పుదీనా ఎల్లిపాయ కారం చూసారా ఎలా ఉందో, చాలా సూపర్గా. చూస్తుంటేనే నోట్లో లలాజలం ఊరి టేస్ట్గా తినాలి అనిపిస్తుంది. అలాగే మీరు కూడా చూసి చేసుకొని తిని ఖచ్చితంగా లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.